ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మహిళ సాదాసీదా లేడీ కాదు. నరనరాన విషం నింపుకున్న కిలేడి. పగటిపూట రంగుల లోకంలో బ్యూటిషియన్గా కనిపిస్తూ అందరినీ అందంగా మార్చే ఈమె చీకటి పడగానే ఏం చేస్తుందో తెలుసా? ఒక లేడీ డాన్గా మారిపోయి డ్రగ్స్ బిజినెస్ చేస్తుంది. ఈమె అసలు పేరు ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహ. నేర సామ్రాజ్యంలో ఈమె పేరు చెప్తే డ్రగ్ డీలర్స్ వణికిపోతారు. అందరూ ఈమెను పిలుచుకునే పేరు మేడం జహర్, అంటే అచ్చంగా విషం అని అర్థం. దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న భారీ డ్రగ్ సిండికేట్ను ఈమె తన కనుసన్నలతో శాసిస్తోంది. కానీ ఒక్క చిన్న అనుమానంతో తన గ్యాంగ్తో సహా పోలీసులకు దొరికిపోయింది. ఈ కిలేడి గుట్టు ఎలా తెలిసింది అంటే, ఇటీవల ఢిల్లీలోని మహిపాల్పూర్ ఫ్లైఓవర్ దగ్గర పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారండి. ఆ కేసును ఆరా తీస్తున్న పోలీసులకు మేడం జహర్ అనే కోడ్ వర్డ్ మాటిమాటికి వినిపించింది. ఎవరి మేడం జహర్ అని లోతుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈశాన్య ఢిల్లీలో బ్యూటీ పార్లర్ నడిపే ఖుస్నుమా అసలు రంగు అప్పుడు బయటపడింది. ఆమె లోకాన్ని నమ్మించడానికి బ్యూటీ పార్లర్ నడుపుతుంది. పైకి మాత్రమే బ్యూటీ పార్లర్ బిజినెస్, కానీ లోపల మాత్రం డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నడుపుతుందని పోలీసులు ఆధారాలతో సహా కనిపెట్టారు. నిఘా పెట్టారు స్పెషల్ సెల్ పోలీసులు. ఖుస్నుమాతో పాటు ఆమె గ్యాంగ్ని కూడా చుట్టుముట్టారు. మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టు ఆమె డ్రగ్స్ వ్యవహారం మొత్తం కూడా పోలీసులకు తెలిసిపోయింది. అసలు ఖుస్నుమా కేవలం డ్రగ్స్ మాత్రమే అవటం లేదండి. ప్రమాదకరమైన గ్యాంగ్స్టార్ లారెన్స్ బిష్ణోయ్ ఉన్నాడు కదా, ఇప్పుడు సల్మాన్ ఖాన్కి, తర్వాత రణబీర్కి, రోహిత్ శెట్టి వీళ్ళని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంది. హషీం బాబా ముఠాకు ఆయుధాలు సరఫరా చేసే బాబీ కబూతూర్ ఈమెకు అత్యంత సన్నిహితుడట.